తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీ వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల హాజరు కావటం లేదని నేతలకు సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్ రెడ్డి, రాష్ట్ర అవతరణ దశాబ్ద వేడుకలకు సోనియా వచ్చే అవకాశం లేదంటున్న అంశంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఈ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించి ఆమె ఘనంగా ఆమెను సన్మానించాలని, అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులందరినీ కూడా సన్మానించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వము. అయితే సోనియా గాంధీ స్వయంగా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ రావాల్సిందిగా ఆహ్వానించగా తను సానుకూలంగా స్పందించినట్టుగా తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా చెప్పారు. అయితే ఆరోగ్యం కూడా సహకరించినట్లయితే తప్పకుండా వస్తారని చెప్పేసి ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గత 3-4 రోజులుగా ఆమె కార్యక్రమం ఖరారవుతుందని చెప్పేసి చెప్తూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఈవేళ ఇప్పటి వరకు అయితే ఆమె కార్యక్రమం ఖరారు కాలేదు కాబట్టి వచ్చే అవకాశాలు లేవని చెప్తున్నారు. ఒకవేళ సోనియా గాంధీ కాంగ్రెస్ అగ్రనేత కాబట్టి సోనియా గాంధీ వచ్చేటట్టయితే ముందుగానే ఆమెకు సంబంధించిన ఈ పోలీస్ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళంతా కూడా ముందుంచి ఇక్కడ ఎక్కడైతే పర్యటన చేస్తున్నారో అంతా కూడా చూసిన తర్వాత నిర్ధారణ చేస్తున్నారు. కానీ అది కూడా ఇప్పటి వరకు అలాంటిది ఏమీ లేదు కాబట్టి దాదాపు ఆమె వచ్చే అవకాశాలు లేవు. ప్రధానంగా రాకపోవడానికి కారణము ఆమెకు ఉన్న తీవ్ర ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా ఢిల్లీలో ఎండ తీవ్రత కూడా బాగా ఎక్కువగా ఉన్నది. 52కు పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఎక్కువ ఆ వేడి వలన ఆమె బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఈ అన్ని కారణాల వల్ల ఆమె రేపటి కార్యక్రమానికి వచ్చే అవకాశాలు లేవని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు కాబట్టి ఆమె రాదని భావిస్తున్నారు. అయితే ఒకవేళ రాకపోయినప్పటికీ కూడా తెలంగాణ సమాజం గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఆమె వీడియో సందేశం పంపించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అంటే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ, అది ప్రత్యేక తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ నుంచి ఒక సందేశాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఆ సందేశంలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద తీసుకుంటే కూడా సోనియా గాంధీ పర్యటన దాదాపు లేనట్లేనని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నీలిమ, ధన్యవాదాలు తిరుపాల్.